కోమటిరెడ్డి హరిప్రసాద్ ఒకప్పుడు ఐఐఎస్ ఆఫీసర్, ఇప్పుడు కొత్త రాజకీయ నాయకుడు. ఈరోజు మీ ముందుకు వచ్చాను. నేను గోడల మీద వేసిన పెద్ద పెద్ద పోస్టర్లు, నేను రాజకీయంలోకి వస్తున్నాను, నన్ను ఏ పార్టీలో చేరమంటారో చెప్పండి అని ఓటర్స్ని, ప్రజలను సలహా అడిగినప్పుడు వాళ్ళు SMS పంపించారు, ఫోన్ కాల్స్ చేశారు. ఇప్పుడు ఒక విషయం ఏంటంటే, ఇంతవరకు మనము జనసేన, కాంగ్రెస్, బీజేపీ, టీఆర్ఎస్ లాంటి పార్టీల గురించి వీడియోలు ఇవ్వటం జరిగింది. ఈరోజు టీడీపీ పైన వీడియో. టీడీపీ మసకబారుతుంది అంటే కాలగర్భంలో కలిసిపోబోతుంది అని కొంత అంటారు. ఈ తెలుగుదేశం పార్టీని సినిమా మ్యాటినీ ఐడల్ ఎన్టీ రామారావు మార్చి 29, 1982 నాడు స్థాపించాడు. ప్రస్తుతం ఈ పార్టీకి ముఖ్యమైన లీడర్ ఎన్ చంద్రబాబు నాయుడు. ఈ పార్టీ పని అయిపోతుంది అనే వాళ్ళతో నేను పాక్షికంగా ఏకీభవిస్తాను, పూర్తిగా కాదు. ప్రజల కోసం, ప్రగతి కోసం ఈ పార్టీ నెలకొల్పబడింది. తెలుగువారి ఆత్మ గౌరవం కోసం ఈ పార్టీ స్థాపించబడింది. ఒకప్పుడు ఢిల్లీ వెళ్తే ఢిల్లీలో తెలుగు వాళ్ళని మద్రాసీయులు అనేవాళ్ళు. తెలుగు జాతి అని, తెలుగు అని, ఆంధ్రప్రదేశ్ అని ఒకటి సెపరేట్గా ఉంది అని ఢిల్లీ పెద్దలకి, ఢిల్లీ వాళ్ళకి, ఢిల్లీ మనుషులకి పరిచయం చేసింది కేవలం పద్మశ్రీ ఎన్టీ రామారావు. తెలుగు జాతి గర్వానికి మొదటిగా గుర్తొచ్చేది ఎన్టీఆర్. కేంద్రం విద్య, రాష్ట్రాలే ఆయువు పట్టు అన్నది కూడా ఎన్టీఆర్ఏ. వెన్నుపోటు పొడిచి ఎన్టీ రామారావుని గద్దె దింపిన నాయకుడు చంద్రబాబు నాయుడు. గద్దె దిగిన తర్వాత ఎన్టీ రామారావు అన్న మాటలు, పిల్లనిచ్చినందుకు నన్ను వెన్నుపోటు పొడిచాడు అని చెప్పని చాలాసార్లు ఎన్టీఆర్ వాపోయాడు. ఈ టీడీపీకి ప్రస్తుత జాతీయ అధ్యక్షుడు ఎన్ చంద్రబాబు నాయుడు. ఈయన తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీలో చదువుకున్నాడు. ఇక్కడ ఒక విషయం గుర్తుంచుకోవాలి. ఎవరో ముసలాయన ఒక ఆయన చెప్పాడు నాకు, చంద్రబాబు నాయుడు సైకిల్ని పంచి తెచ్చుకున్నాడని. ఆ విధంగా ఉంటే ఎవరో ఆ ఊరు సర్పంచ్ ఎవరో ఒక ఆయన సపోర్ట్ చేసి, నేను నీకు డబ్బు ఖర్చు పెడతానని చెప్పని, నువ్వు పై చదువుకో అని చెప్పని చెప్పాడని, దానివల్ల అతను MA ఎకనామిక్స్ దాకా చదివాడని చెప్తూ ఉంటారు. నాతో ఒక సన్యాసి, ఒక ఋషి కూడా చెప్పాడు. ఏది ఏమైనప్పటికీ నా పోస్టర్లకు స్పందించి 417 మంది టీడీపీలో చేరండి అని నాకు SMS పంపించారు, ఫోన్ కాల్స్ చేశారు. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, నేను జనసేనలో చేరాలా, కాంగ్రెస్లో చేరాలా, బీజేపీలో చేరాలా, టీడీపీలో చేరాలా అనేది ఇంకా నిర్ణయించుకోవాలా. ఏ పార్టీ పిలిస్తే ఆ పార్టీని గేజ్ చేసుకొని ఆచితూచి అడుగులేద్దాం అని చెప్పని ఉన్నాను. ఈ కొత్త రాజకీయ నాయకుడు మాకెందుకులే అని పార్టీ అనుకోవచ్చు. రేపొద్దున ఈ కొత్త రాజకీయ నాయకుడే ఇండియా రాజకీయాల్లో, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయాల్లో సత్తా చాటే అవకాశం కూడా లేకపోలేదు. నాకెన్ని SMS వచ్చినాయో, నా కోసం, పార్టీల కోసం కాకుండా నా కోసం ఎన్ని వచ్చినాయో నేను లాస్ట్ వీడియోలో చెప్తాను. లక్ష్మీపార్వతి ఎన్టీఆర్ జీవితంలోకి వచ్చిందని, పార్టీ పగ్గాలు ఆమె చేతులకు పోతాయని కుట్రలు కుయుక్తులు చేసి ఎన్టీ రామారావుని వెన్నుపోటు పొడిచి చంద్రబాబు నాయుడు పైకి వచ్చిన విషయం జనం అందరికీ తెలుసు, ముసలా ముతక అందరికీ తెలుసు. చంద్రబాబు నాయుడు ఏం చేశాడు ఈ దేశానికి అని చెప్పంటే, ఇప్పుడు ఓటుకి
1000, 2000, 3000, 4000 ఉన్నాయి కదా, ఇది ప్రవేశపెట్టింది చంద్రబాబు నాయుడే. నార్త్ ఇండియాలో ఇప్పటికి కూడా బీహార్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ ఇప్పటికి కూడా అంటారు, అయ్యా ఓట్లకు డబ్బులు ఉన్నది మీ సౌత్ నుంచి వచ్చింది, చంద్రబాబు నాయుడు నుంచి వచ్చింది అని చెప్పని చెప్తూ ఉంటారు, అంటూ ఉంటారు. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, చంద్రబాబు నాయుడు ఏ రకంగా అయినా కూడా నేను పదవిలో ఉండాలి అనే ఉద్దేశంతో ప్రజలకు డబ్బు మప్పి ఓట్లు వేయించుకోవడం మొదలుపెట్టాడు. ఇదే సౌత్ ఇండియా మొత్తం పాకింది, నార్త్ ఇండియా కూడా పాకింది. నార్త్ ఇండియాలో ఈ రోజున ఓటుకు 500, 1000 రూపాయలు ఈ రోజుకు ఇస్తున్నారు. నార్త్ ఇండియాలో కూడా ఇలాంటి పరిస్థితి. చంద్రబాబు నాయుడు గురించి ఇంకో విషయం ఏంటంటే, నేను ఆయన వ్యతిరేకం కాదు, నేను ఏ పార్టీ నేతకు కూడా వ్యతిరేకం కాదు. తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఆయనకి అలిపిరిలో ఆయనని ముందేను కుడి చేయి చూపించారు, తర్వాత ఏమో కట్టు ఎడం చేయి కట్టారు. ఫస్ట్ రోజులేమో కొన్ని రోజులేమో కుడి చేయి కట్టారు. కుడి చేతితో సంతకాలు పెట్టాలి కదా, పరిపాలన సాగించాలి కదా, పాలన చేయాలి, ఇంతకాలం కట్టుంటే కుదరదు కదా అనే ఉద్దేశం కాబోలు ఎడం చేయి కట్టు కట్టి కొంతకాలం చూపించారు. ఇలాంటి ట్రిక్స్, జిమ్మిక్స్ ఇవన్నీ చంద్రబాబు నాయుడు చేస్తూ ఉంటాడు, ఎవరికైనా ఇష్టం. తర్వాత ఇంకో విషయం ఏంటంటే, టీడీపీ మసకబారిపోతుంది, ప్రజా ఆదరణ కోల్పోతుంది, లీడర్ల ఆదరణ కోల్పోతుంది అని కొందరు అంటున్నారు. అది కొంతవరకు నిజం కావచ్చు. ఎందుకంటే ఇక్కడ నేను చెప్పలేదో కానీ ఒకప్పుడు అనంతపూర్ ఎమ్మెల్యే నాతో డిస్కస్ చేశాడు. అయితే ఆయన పేరు చెప్పి ఆయన ఇబ్బంది పెట్టడం నాకు ఇష్టం లేదు. కానీ రాబోయే కాలంలో నేను జోష్యం చెప్పట్లేదు, పొలిటికల్ సెపాలజిస్ట్గా అనుకోవడం ఏంటంటే, రాబోయే కాలంలో తెలుగుదేశం మసకు బారిపోయే అవకాశం ఉంది, ప్రజలు మర్చిపోయే అవకాశం ఉంది. బీసీలు కానీ, ఎస్సీలు కానీ, ఎస్టీలు కానీ, ఓసీలు కానీ అన్ని కులాలు కూడా దాదాపుగా. ఎందుకంటే జనసేన అనే పార్టీ బాగా ఆదరణలోకి వచ్చింది, ప్రజలు దాన్ని ఎక్కువ నమ్ముతున్నారు. టీడీపీ ఎమ్మెల్యేలు, నాయకులు కూడా ఆ జనసేన పార్టీ అధినేత పవర్ స్టార్ వెనక్కి వెళ్ళాలి అని చూస్తున్నారు. అంటే రాబోయే కాలంలో, ఎక్కువ టైం కూడా పట్టదు, రాబోయే కాలంలో పవన్ కళ్యాణ్ ఆంధ్రాకి సీఎం అయ్యే అవకాశం ఉంది. ఎలాగంటే టీడీపీ లీడర్లు, టీడీపీ ఎమ్మెల్యేలు మా నాయకుడు పవర్ స్టార్ అని కానీ తెలుగు బావుట ఎగరేస్తే ఆ దెబ్బతో పవర్ స్టార్ ఆంధ్రప్రదేశ్కి చీఫ్ మినిస్టర్ అయ్యే అవకాశం ఉంది. మరి లోకేష్ సంగతి ఏంటి? మరి లోకేష్ కదా పెంచాలి అని చాలామందికి డౌట్ వచ్చి ఉండొచ్చు. అయితే లోకేష్ పప్పు శుద్ధ, పప్పు అని జనం అంటారు. ఒకటి కాదు, చాలామంది అనడం నేను విన్నాను. అయితే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, లోకేష్ పప్పు శుద్ధ అవునో కాదు నేను జడ్జిమెంట్ చేయలేదు, కానీ లోకేష్ మాత్రం రాజకీయ భవిష్యత్తు ఉండబోదు అని మాత్రం నేను పూర్తిగా నమ్ముతాను. ఎందుకంటే చంద్రబాబు నాయుడు అంతా తెలివైన వాడు కాదు. చంద్రబాబు నాయుడు లాగా చాకచక్యంగా రాజకీయం నడిపే స్థూమత అతనికి లేదు, ఆ తెలివి అతనికి లేదు. కేసీఆర్ లాగా చంద్రబాబు నాయుడు కూడా పొలిటికల్ చతురత కలిగిన మనిషి. సో కాబట్టి చంద్రబాబు నాయుడికి వయసు అయిపోతుంది, లోకేష్కి పప్పు శుద్ధ, పప్పు ముద్ద అని పేరుంది. కాబట్టి ఇక ఆ రాష్ట్రంలో, ఆంధ్రప్రదేశ్లో ఇక ముఖ్యమంత్రి కావాల్సిన వ్యక్తి అంటే పవర్ స్టార్ ఒకటే కనపడుతున్నాడు. ఈ రకమైన లాజిక్ అప్లై అవుద్ది అని నేను అనుకుంటున్నాను. చనిపోయిన ఎన్టీఆర్ గురించి చెప్తే, ఒకసారి నేను ఢిల్లీలో చూశాను. ఆయన హోర్డింగ్, పెద్ద హోర్డింగ్ ఒకటి ఢిల్లీలో
ఆంధ్ర భవన్ సమీపంలో కనబడింది, చాలా పెద్దది. ఆయన్ని శ్రీకృష్ణుడిగా పెట్టి పెద్ద హోర్డింగ్ పెట్టారు. అప్పుడైనా నేషనల్ ఫ్రంట్కి ప్రెసిడెంట్. ఆ హోర్డింగ్ చూసి జనమంతా కూడా నివ్వెరపోయారు. నేను ప్రత్యేకంగా నా కళ్ళతో నేను ఢిల్లీలో చూశాను. చంద్రబాబు నాయుడు అపర చాణక్యుడు. అయితే ఒక చిన్న తప్పు కూడా చేశాడు. తండ్రి ఎప్పుడు పిల్లల్ని సమానంగా చూసుకోవాలి. నిరుద్యోగ భృతి ఉత్తరాంధ్రలో ఇచ్చినప్పుడు 1000 రూపాయలు ఇచ్చారు. అదే చిత్తూరు ఆ జిల్లాలకు ఇచ్చినప్పుడు 2000 ఇచ్చారు. ఇదేంటి అని చెప్పని ఉత్తరాంధ్ర నిరుద్యోగులు అడిగితే ఇంతవరకు సమాధానం లేదు. సో అలా చేయడం తప్పు కదా. ఒకే స్టేట్లో ఆంధ్రప్రదేశ్లో నిరుద్యోగ వృత్తి ఒక జిల్లాలో 1000 రూపాయలు, ఇంకో జిల్లాలో 2000 రూపాయలు ఇవ్వడం కూడా తప్పు. బడ్జెట్ అయినప్పుడు అసలు నేను ఇవ్వలేనని చెప్పు, లేదా అందరికీ సమానంగా ఇవ్వు. ఇదేంటి ఈ వలపక్షం దేనికి? ఈ డిస్పారిటీ దేనికి? తప్పు కదా. ఈ రకంగా చేసుకుంటూ పోతే చంద్రబాబు నాయుడు తప్పులు చాలా ఉన్నాయి. అవన్నీ కూడా ఈ వీడియోలో చెప్పి చంద్రబాబు నాయుడికి సంబంధించిన టీడీపీకి సంబంధించిన మనుషులు వచ్చి దాన్ని కొట్టడం ఏమైనా అవసరమా? అందుకని ఎక్కువ నేను చెప్పట్లేదు, సెన్సార్ చేసే చెప్తున్నాను. తర్వాత కొన్ని కులాలకి 55 ఏళ్ళకి పెన్షను, మిగతా వాళ్ళకి 60 దాటిన పెన్షను. ఇది ఎక్కడ వరపక్షం అండి? మనుషులందరూ ఒకటి కాదా? తినే అన్నం ఒకటి కాదా? బీసీలకు ఒక రకంగా, ఓసీలకు ఒక రకంగా, ముస్లిమ్స్కి ఒక రకంగా ఇవ్వడం తప్పు కాదా? సో ఈ రకంగా పరిపాలన జరుగుతుంది. అయితే ఇక్కడ ఇంకో విషయం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, లోకేష్ చంద్రబాబు నాయుడు కొడుకు డబ్బులు సంపాదించడాన్ని, లంచాలు దండుకుంటున్నాడని చాలామంది పండిట్స్ చెప్తున్నారు. అయితే ఇక్కడ ఒక విషయం, పవర్ స్టార్ కేవలం ప్రేక్షక పాత్ర వహిస్తున్నాడా అని కూడా అతని మీద అపనింద ఉంది. మరి లోకేష్ డబ్బులు సంపాదించుకుంటున్నాడు అన్నప్పుడు పవర్ స్టార్ వ్యతిరేకించి బయటికి రావాలి కదా. బయటికి వచ్చే అవకాశం త్వరలో ఉంది. లుక్కలుక్కలు ఏర్పడతాయి, కూటమి విడిపోయే పరిస్థితి ఉంది. అప్పుడు ప్రజలు ఇదేంద్ర బాబు కూటమి అంటే ఓటమిరా అని చెప్పి అనుకొని కూటముద్దు గేటముద్దు ఒక వైసీపీకే వేద్దాం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే ఓట్లు వేద్దాం అని ఆలోచించే అవకాశం కూడా లేకపోలేదు. వీళ్ళు కూటమిలో కుమ్ములాట చేసుకుంటే పవన్ కళ్యాణ్ ఒక సైడు, బీజేపీ ఒక సైడు, టీడీపీ ఒక సైడు పోయి మళ్ళీ జగన్కి అవకాశం ఇస్తారు ప్రజలు. ఈరోజు కూడా జగన్కి దాదాపు 35% ఓట్ బ్యాంక్ ఉంది ఆంధ్రప్రదేశ్లో ఈ రోజుకి కూడా. కాబట్టి కూటమి ఏ పొరపాట్లున్నా ఏమన్నా కూడా అడ్జస్ట్ అయ్యి లోకేష్ని పవర్ స్టార్ క్షమించి కంటిన్యూ చేస్తే గవర్నమెంట్ నిలబడుతుంది. లేకపోతే మళ్ళీ మిడ్ పోల్స్, మధ్యంతర ఎన్నికలు వస్తాయి. వస్తే జగన్కి అవకాశం దొరుకుతుంది. సో జగన్కి అవకాశం దొరకకుండా ఉండాలంటే వీళ్ళు ఇంటాక్ట్గా పనిచేయాలి. అప్పుడే ఇప్పుడు వైసీపీ గురించి ఇక్కడ చెప్పాల్సిన అవసరం లేదు, ఎందుకంటే దానికోసం సెపరేట్ ఇంకొక వీడియో ఉంటుంది. ఎందుకు? దానికి కూడా కొన్ని నెంబర్స్ వచ్చుంటాయి కదా. ఇక చంద్రబాబు గురించి నాకు జరిగిన మేలు అది కూడా చెప్పాలి కదా. నేను ఆయన టైంలో నేను నిజానికి సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగిని. డెప్యుటేషన్ మీద నన్ను చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్లో తీసుకున్నాడు. 2.5 years పనిచేశాను డెప్యుటేషన్ మీద. ఆ మేలైతే నాకు చేశాడు. అయితే మంచి మనిషా చెడ్డ మనిషా అని జడ్జిమెంట్ నేను ఇవ్వలేను. నాకు మంచి చేశాడు కాబట్టి మంచి మనిషి అని, చేయలేదు కాబట్టి చెడ్డ మనిషి అని చెప్పడం భావ్యం కాదు. తర్వాత తెలుగుదేశానికి ఎట్లయినా కూడా ఏజ్ అయిపోయినట్టే నేను అనుకుంటున్నాను.
మనిషికి ఏజ్ అయిపోతే చనిపోతాడు, పార్టీకి కూడా ఏజ్ అయిపోతే చనిపోయింది. ఈ విధంగా కాలగర్భంలో ఎన్నో పార్టీలు కలిసిపోయాయి. లక్ష్మీ పార్వతి అదే ఎన్టీఆర్ వైఫ్ మిసెస్, మరి ఏదైనా మీ ఇష్టం ఏదైనా అనుకోండి, వైఫ్ కావచ్చు మిసెస్ కావచ్చు ఏదైనా అనుకోండి, ఆమె ఎన్టీఆర్ తెలుగుదేశం అని చెప్పని ఒక పార్టీ పెట్టడం జరిగింది. ఆ పార్టీ కాలగర్భంలో కలిసిపోలేదా? ఉందా? ఈ రకంగా ఎన్నో పార్టీలు వచ్చినాయి, ఎన్నో పార్టీలు కాలగర్భంలో కలిసిపోయినాయి. ఒక పార్టీ 2 నెలలు ఉండు, ఒక పార్టీ 2 నెలలే ఉండుండొచ్చు, ఒక పార్టీ 10 సంవత్సరాలు ఉండుండొచ్చు. ఏదైనా కూడా పార్టీలు కొన్ని కాలగర్భంలో కలిసిపోయినాయి. ఇంకొక పార్టీ వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ షర్మిల పెట్టింది ఈ పార్టీని. ఆమె తెలంగాణ మొత్తం తిరిగింది, చాలా కష్టపడి తిరిగింది, చాలా కష్టపడి తిరిగింది. కానీ ఆమె ఆ పార్టీని మూసేయడం జరిగింది. అంటే వైఎస్ఆర్టీపీ కూడా కాలగర్భంలో కలిసిపోయింది. ఆంధ్రప్రదేశ్లో కాదు, తెలంగాణలో కాదు, ఇండియాలో అనేక పార్టీలు కాలగర్భంలో కలిసిపోయినాయి. ఇక శరద్ యాదవ్ నెలకొల్పిన పార్టీ ఎల్జేడి, లోక్తంత్రిక్ జనతాదళ్. ఆ ఎల్జేడి కూడా ప్రస్తుతం అంపశయ్య మీద ఉంది. అది కూడా ప్రస్తుతం ఏం పుంజుకోలేకపోయింది. ఆయన వెళ్ళిపోయాడు. ఇప్పుడు జావేద్ రజా అనే మనిషి ఆ పార్టీకి ప్రెసిడెంట్ ఉండి నడిపిస్తున్నాడు. కానీ పెద్ద ఇంపాక్ట్ చూపలేకపోయింది, ఏ ఎలక్షన్లో కూడా ఇంపాక్ట్ చూపలేకపోయింది. ఇలా పార్టీలు వస్తుంటాయి, కొన్ని కాలగర్భంలో కలిసిపోతుంటాయి. తర్వాత ఇంకొక ముఖ్యమైన విషయం మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే, పొలిటికల్ పార్టీలు అనగానే జాతీయ పార్టీలు, రీజనల్ పార్టీలు, అంటే ప్రాంతీయ పార్టీలు రకరకాలు ఉంటాయి. ప్రాంతీయ పార్టీ కానీ జాతీయ పార్టీ కానీ మనకి ఇండియాలో కొన్ని వేల పార్టీలు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ తెలంగాణలోనే దాదాపు 400 పార్టీలు ఉన్నట్టు బోగట్ట. జై స్వరాజ్ పార్టీ, అన్నదాత భారత్ పార్టీ, పిచ్చిరెడ్డి పార్టీ, ఈ రకంగా అనేక పార్టీలు ఉన్నాయి. కానీ ఈ పార్టీలను ఏమైనాయి? అన్నీ కూడా కాలగర్భంలో కలిసిపోతున్నాయి, తర్వాత లేకుండా పోతున్నాయి, లేకుండా పోయినాయి కూడా. కేవలం ముఖ్యమైన పార్టీలు ఏవైతే ఉన్నాయో ఆ పార్టీలు ఏంటి? బీజేపీ, కాంగ్రెస్, జనసేన, టీడీపీ, టీఆర్ఎస్, అదే బీఆర్ఎస్, వైఎస్ఆర్సీపీ, ఇలాంటి పార్టీలు స్ట్రాంగ్గా ఇప్పటికీ నిలబడే ఉన్నాయి. పార్టీలు వస్తుంటాయి, పోతుంటాయి, కానీ కొన్ని పార్టీలు మాత్రం నిలబడతాయి. కొత్త పార్టీ తీసుకొచ్చి ఆ పార్టీని ప్రజల మీద రుద్దడానికి ఎంతో టైం పడుతుంది. ఎందుకంటే ఈరోజు తినేవాడు రేపు తిననంటే ఒప్పుకోడు, ఈరోజు తినడానికి కోరుకుంటాడు. సో ఒక పార్టీకి అలవాటైపోయి ఆ పార్టీకి నేను ఓటేయాలి అనుకున్నాడు ఆ పార్టీకే ఓటేస్తుంటాడు. టీడీపీకి సంబంధించి నేను ముఖ్యంగా చెప్పేది ఏంటంటే, చంద్రబాబు నాయుడు ఆ పార్టీని నడపడం సాధ్యం కాదు, వయసు అయిపోయింది. లోకేష్కి ఆ పార్టీ నడిపే సత్తా లేదు. 2019లో టీడీపీ ఓడిపోవడానికి, జనసేనకి డిపాజిట్లు రాకపోవడానికి కారణం, ఒకసారి భువనేశ్వరి సమక్షంలో చంద్రబాబు ఇంట్లో మీటింగ్ పెట్టారు. ఆ మీటింగ్ ఎలా పెట్టారంటే కేవలం 17 మంది ముఖ్యులతో పెట్టారు. వాళ్ళల్లో ఒకడు బయటకు వచ్చినా నాకు చెప్పాడు, చంద్రబాబు నాయుడు ప్రపోజల్ ఏంటంటే పవన్ కళ్యాణ్ని ఈసారి సీఎం చేద్దాము, జత కడదాము జనసేనతో అని చెప్పడం. భువనేశ్వరి కుదరదు, మా నాన్న పెట్టిన పార్టీ పరిపాలిస్తే నందమూరి వంశం పరిపాలించాలి, లేదా నారా వంశం పరిపాలించాలి, అంతేగాని ఎవరో పవర్ స్టార్కి
సీఎం చేస్తానంటే నేను ఒప్పుకోను అని చెప్పింది. 2019లో దానివల్లే జనసేన టీడీపీ జతకట్టలేకపోయాయి. అదే కారణం, ఇక వేరే కారణం లేదు, అదే కారణం. సో అయితే నా కొడుకే సీఎం కావాలి అని ఆయన కోరుకుంది. చంద్రబాబు నాయుడు పొలిటికల్ చతురత ఉన్న మనిషి కాబట్టి, పొలిటికల్ చాణక్యుడు కాబట్టి, ఇప్పుడు పరిస్థితి ఇలా ఉంది. లోకేష్ కిన్ను పప్పు అని చెప్పిన పేరుంది. ఇలాంటి పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ సీఎం అని మనం అనౌన్స్ చేస్తే అప్పుడు జనసేన గెలుస్తుంది, టీడీపీ గెలుస్తుంది, పాలన చేయొచ్చు, పవర్ స్టార్ తొలగించవచ్చు ఏదో కారణంతో, అప్పుడు లోకేష్ని ఎక్కించవచ్చు అనే ప్రయత్నంతో, అనే ఆలోచనతో ఆయన చేస్తుంటాడు. కానీ గండి కొట్టింది భువనేశ్వరి, వద్దు కుదరదని చెప్పండి. కారణంగా వైసీపీ పాలనలోకి రావడం జరిగింది. అదే కానీ ఆనాడు 2019లో టీడీపీ, జనసేన, బీజేపీ జతకట్టినట్టే అసలు జగన్ అనేవాడు సీఎం అయి ఉండేవాడు కాదు, అధికార రుచిని చూసేవాడు కాదు. మరి మీరు చేసుకుని తప్పే కదా. ఆ రోజు చంద్రబాబు నాయుడు మాట విని పవన్ కళ్యాణ్ సీఎం అని కానీ ముందుకెళ్ళితే ఎంతకాలం మేము కావడి మోస్తామండి, మాకు కూడా అధికారం కావాలి కదా అని పవర్ స్టార్ అడగడం జరిగింది. కానీ వాళ్ళు ఒప్పుకోకపోవడం వల్ల జగన్ తీసుకొచ్చి సీఎంగా జనం చేశారు. అందుకని ఎల్లి పిల్లి కొట్టుకోకూడదు, కొట్టుకుంటే ఇదే జరుగుతుంది. నేను చెప్పవచ్చేది ఏంటంటే జనసేనకి మంచి భవిష్యత్తు ఉంది. నేను పవర్ స్టార్ ఫ్యాన్ కాదు, తర్వాత ఆయన గురించి ముసలాన్ని మోయాల్సిన అవసరం నాకు లేదు. ఆయన మంచి నాయకుడు అని చెప్పని దేశం చెప్తుంది, ప్రజలు అనుకుంటున్నారు. డెఫినెట్గా మంచి నాయకుడే. స్వార్థం లేని రాజకీయ నాయకుడు అంటే కేవలం పవర్ స్టార్ మాత్రమే ఈ దేశంలో ఇప్పటివరకు. రెండో ప్లేస్ మోదీకి. సో ఈ రకంగా ఉంది. ఇంకా నేను మీకు ఎక్కువ చెప్పి బోర్ కొట్టించే కన్నా ఇంతటితో ముగించడం మంచిది. కోనపరెడ్డి హరిప్రసాద్ అదే కొత్త రాజకీయ నాయకుడు. సైనింగ్ ఆఫ్. కార్పే డియం.